హలో హాయ్ స్టూడెంట్స్, మనం పొద్దునే మాట్లాడుకున్నాం జేఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కంటే ముందు ఫైనల్ కి రావాలని. సో ఫైనల్ కి అయితే అనౌన్స్ అయిపోయింది. సో ఆల్రెడీ మనకి నెట్ లో పెట్టేశారు, ఎన్టీఏ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కొన్ని షిఫ్ట్లలో కొన్ని సబ్జెక్టులలో క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఈ డ్రాప్ చేసినటువంటి క్వశ్చన్స్ నుండి అంటే ఏ షిఫ్ట్ లో అయితే డ్రాప్ అయిన క్వశ్చన్స్ ఆ షిఫ్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి +4 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి ఒకసారి అయితే క్లియర్ గా ఒకసారి చూద్దాం. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూసి ఇక్కడ ఏదైతే డ్రాప్ అయిందో క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఐడిని మీ షిఫ్ట్ లో ఉన్న దానికి ప్రకారం చెక్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు మార్కులు కలుస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూద్దాము. సో ఈ ఫైనల్ కీలో సెషన్ 1 ఫైనల్ కీ అనమాట. ఇది BE BTech యాజ్ ఆన్ 12/2/2024 అంటే ఈ రోజు డేట్ కి సంబంధించింది. సో ఇక్కడ చూద్దాము, మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డే అన్నమాట. సో 27th మనకి షిఫ్ట్ 1 జరిగింది. ఇది ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి షిఫ్ట్ 1, 27 షిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ లో. సో మ్యాథమెటిక్స్ చూడండి, మ్యాథమెటిక్స్ సంబంధించి ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ కూడా మనకి డ్రాప్ అయినట్టుగా లేదనమాట. ఇది న్యూమరికల్ క్వశ్చన్స్ చూసినా అండ్ అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసినా సరే. సో అండ్ అలాగే ఫిజిక్స్ సంబంధించి కూడా డ్రాప్ అనేది అయితే లేదు, అండ్ కెమిస్ట్రీ సంబంధించి కూడా డ్రాప్ లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ 27th నాడు సెకండ్ షిఫ్ట్ చూద్దాం. సో 27th సెకండ్ షిఫ్ట్కి వచ్చేసి ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఎలాంటి క్వశ్చన్ కూడా డ్రాప్ లేదు, బట్ ఇక్కడ ఆన్సర్ చేంజ్ అయితే ఉండింది అనమాట. సో ఇది హిందీ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఏమో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2521 అండ్ అలాగే హిందీ మీడియంలో రాసినటువంటి స్టూడెంట్స్కి 4921 అనేది అయితే ఒక అబ్జెక్షన్ ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఫిజిక్స్ లో చూస్తే ఒకసారి 27th ఆఫ్టర్నూన్ చూడండి, క్వశ్చన్ ఐడి 5335433501. సో 501 ఈ 27th షిఫ్ట్ 2 లో ఫిజిక్స్ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ అయింది. సో 1 క్వశ్చన్ డ్రాప్ అయింది. సో +4 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరు 27 షిఫ్ట్ 2 లో 27 షిఫ్ట్ 2 ఓకేనా. సో ఇదన్నమాట, ఇక్కడ +4 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా న్యూమరికల్స్ లో కానీ అండ్ కెమిస్ట్రీలో కూడా మనకి ఎక్కడ కూడా డ్రాప్ క్వశ్చన్స్ అయితే లేవు. 27th షిఫ్ట్ 2 మీకు 501 క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 501. ఇది క్వశ్చన్ ఐడి చెప్తాను నేను. 501 క్వశ్చన్ ఐడికి మీకు +4 మార్క్స్ యాడ్ చేస్తారనమాట డెఫినెట్ గా. అండ్ అలాగే 29th షిఫ్ట్ చూద్దాం. 29th నాడు ఫస్ట్ షిఫ్ట్కి వద్దాం. 29th నాడు ఫస్ట్ షిఫ్ట్కి వచ్చేస్తే మ్యాథమెటిక్స్ లో చూస్తే ఎక్కడ కూడా క్వశ్చన్స్ డ్రాప్ అనేది లేదు. సో అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ చూస్తే ఫిజిక్స్ లో మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ అయింది 29th షిఫ్ట్ 1 లో. 29th షిఫ్ట్ 1 కి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 872 క్వశ్చన్ ఐడి అనమాట. అది ఇక్కడ డ్రాప్ +4 మార్క్స్ అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా మీకు ఇంక్రీజ్ అవుతాయి ఆ షిఫ్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి. ఎవరైనా సార్ మేము అటెంప్ట్ చేయలేదు కదా, అటెంప్ట్ చేయకపోతే నేను చేసిన వాళ్ళకి వస్తాయి అలాంటి డౌట్స్ ఏమొద్దు. సో డ్రాప్ చేశారంటే క్వశ్చన్ తీసేసినట్టు అనమాట. క్వశ్చన్ తీసేశారు కాబట్టి డెఫినెట్ గా అందరికి మార్క్స్ అవార్డ్ చేయాల్సిందే, ఓకేనా. సో అండ్ అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ ఆల్ కూడా క్లియర్ అనమాట. సో అన్ని ఎక్కడ కూడా మీకు డ్రాప్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే లేవు. నెక్స్ట్ 29th షిఫ్ట్ 2 చూద్దాం. 29th నాడు సెకండ్ షిఫ్ట్కి వద్దాం. 29th సెకండ్ షిఫ్ట్కి వచ్చేసినట్లయితే మ్యాథమెటిక్స్ లో సో ఏ క్వశ్చన్ కూడా డ్రాప్ లేదు, అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే 29th షిఫ్ట్ 2 లో అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. అండ్ అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎక్కడ కూడా డ్రాప్ క్వశ్చన్స్ అయితే లేవు అనమాట, అన్ని కూడా క్లియర్. 29th షిఫ్ట్ 2 అనేది ఆల్ క్లియర్. అండ్ నెక్స్ట్ 30th షిఫ్ట్ 1 చూద్దాం. 30th నాడు మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే రాశారో సో దానికి సంబంధించి మ్యాథమెటిక్స్ లో ఎలాంటి డ్రాప్ క్వశ్చన్స్ లేవు. ఫిజిక్స్ లో చూస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఆన్సర్ ఐడీలు ఈ రెండు ఆన్సర్లో ఏది పెట్టినా సరే 31 కానీ 32 కానీ పెట్టినా ఈ రెండింటికి ఆన్సర్ ఇచ్చారు అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఆన్సర్ లో 2 ఆప్షన్స్ కరెక్టే అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏంటంటే క్వశ్చన్ ఐడి 864 లో ఫిజిక్స్ వచ్చేసి ఏమది 30th నాడు షిఫ్ట్ 1 లో క్వశ్చన్ ఐడి 864 లో ఆప్షన్ నంబర్ 831 అండ్ ఆప్షన్ నంబర్ 832 రెండు కూడా ఆన్సర్లే, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే, ఓకేనా. 2 ఆప్షన్స్ రెండిట్లో ఏది పెట్టినా కానీ మీకు మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు అంటున్నారు. అండ్ అలాగే కింద చూస్తే ఇక్కడ ఎక్కడ డ్రాప్ లేవు అండ్ ఇక్కడ కూడా డ్రాప్ క్వశ్చన్స్ అయితే లేవు అనమాట.
ఓన్లీ ఫిజిక్స్ సంబంధించి 864 క్వశ్చన్ ఇక్కడ 30th షిఫ్ట్ 1లో. అలాగే అదే 30th సెకండ్ షిఫ్ట్ చూద్దాం. సెకండ్ షిఫ్ట్ లో మ్యాథమెటిక్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ అయింది. సో మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 019. సో క్వశ్చన్ నెంబర్ 019 అనేది క్వశ్చన్ నెంబర్, ఇది డ్రాప్ అనమాట. మీకు +4 మార్క్స్ అయితే అవార్డ్ అవుతాయి. ఇక్కడ 30th షిఫ్ట్ 2 సెకండ్ షిఫ్ట్ లో మ్యాథ్స్ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్ అయింది. సో మిగతా చేంజెస్ అయితే లేవు. అండ్ ఫిజిక్స్ కి వచ్చేస్తే 30th నాడు షిఫ్ట్ 2లో సో ఎలాంటి క్వశ్చన్స్ డ్రాప్ లేవు. కెమిస్ట్రీలో ఎలాంటి క్వశ్చన్స్ కూడా డ్రాప్ లేవు, రైట్. అండ్ నెక్స్ట్ చూద్దాము. అండ్ 31st నాడు షిఫ్ట్ 1, 31st నాడు షిఫ్ట్ 1కి వచ్చేస్తే ఎక్కడ కూడా మనకి డ్రాప్ క్వశ్చన్స్ అయితే కనబడట్లేదు. అండ్ అలాగే ఫిజిక్స్ లో కూడా ఎక్కడ కూడా వేరియేషన్ అయితే లేదు, రైట్. సో కెమిస్ట్రీ కూడా ఎలాంటి వేరియేషన్ లేదు, అన్ని కూడా క్లియర్. 31st షిఫ్ట్ 1. అండ్ అలాగే 31st షిఫ్ట్ 2కి వద్దాము. షిఫ్ట్ 2కి వస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఎలాంటి డ్రాప్స్ లేవు. అండ్ ఫిజిక్స్ లో మళ్ళీ ఒక డ్రాప్ దొరికింది. 31st ఫిజిక్స్ నాడు ఫిజిక్స్ మీకు 228 క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటి 228 డ్రాప్ అనమాట. +4 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి, ఓకేనా. సో ఇదనమాట. అండ్ మిగతా ఓకే. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో ఎక్కడ కూడా డ్రాప్ లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూస్తే ఫస్ట్ నాడు ఫిబ్రవరి 1 లాస్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ లో మ్యాథమెటిక్స్ ఎలాంటి డ్రాప్స్ లేవు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే మళ్ళీ ఫిజిక్స్ లో మీకు హిందీ షిఫ్ట్ కి ఒక ఆన్సర్ ఉంది. హిందీ షిఫ్ట్ కి వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఐడి మీకు 1072లో హిందీ షిఫ్ట్ కి అయితే ఆన్సర్ ఏమో 126 అయితే హిందీ షిఫ్ట్ కి, ఇది హిందీ షిఫ్ట్ కి ఆన్సర్. అండ్ అలాగే మిగతా షిఫ్ట్లకి ఏమో 125 అనేది ఆప్షన్ అనమాట. సో ఇది చెక్ చేసుకోవాలి. హిందీ వాళ్ళకి మాత్రమే 126 అనేది ఆన్సర్, హిందీ మీడియంలో రాసిన స్టూడెంట్స్ కి. మిగతా వాళ్ళకి 125 ఐడితో ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో మిగతా ఎక్కడ కూడా డ్రాప్ అనేది లేదు, ఓకేనా. కెమిస్ట్రీ ఎక్కడ కూడా డ్రాప్ లేదు, ఓకే. నెక్స్ట్ అదే లాస్ట్ డే నాడు సెకండ్ షిఫ్ట్కి వచ్చేస్తే లాస్ట్ డే నాడు సెకండ్ షిఫ్ట్ లో మ్యాథమెటిక్స్ ఒక క్వశ్చన్ అయితే డ్రాప్, 2 క్వశ్చన్లు డ్రాప్, రైట్. 2 క్వశ్చన్స్ డ్రాప్ ఉన్నాయి. సో ఇది లక్కీ అనమాట. ఇది మ్యాథమెటిక్స్ ఫిబ్రవరి 1 సెకండ్ షిఫ్ట్ లో 2 క్వశ్చన్స్ డ్రాప్ ఉన్నాయి. అది క్వశ్చన్ ఐడి వచ్చేసి 218 క్వశ్చన్ ఐడి అండ్ అలాగే 227 క్వశ్చన్ ఐడి. ఈ రెండింటికి కూడా +4 +8 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా అనమాట. ఫిజిక్స్ లో మాత్రం ఎక్కడ క్వశ్చన్స్ డ్రాప్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా కెమిస్ట్రీ ఓవరాల్ గా డ్రాప్ అవ్వలేదు, ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్ గా మనం ఒకసారి వ్యూ చేద్దాము. ఓవర్ వ్యూ చూసినట్లయితే ఏ షిఫ్ట్ లో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి మనం ఇందాక రాసాము. సో ఫిజిక్స్ లో ఓవరాల్ గా మనకి ఫిజిక్స్ లో చూడండి, ఫిజిక్స్ లో ఎక్కడంటే 27th సెకండ్ షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ డ్రాప్ అవుతుంది. 27th సెకండ్ షిఫ్ట్, అలాగే 29th ఫస్ట్ షిఫ్ట్ 2 క్వశ్చన్లు. అండ్ అలాగే ఇక్కడ 2 ఆన్సర్లు ఇచ్చారు. 2 ఆన్సర్లు అంటే పెద్ద మీకు పెడితేనే అది. అండ్ అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి 2 క్వశ్చన్లు, ఓకేనా. 27th అండ్ ఫిజిక్స్ లో 31st కూడా 3 క్వశ్చన్ అనమాట, ఓకేనా, రైట్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫస్ట్ నాడు షిఫ్ట్ 2లో. సో ఓవరాల్ గా ఒకసారి చెక్ చేద్దాము. ఓవరాల్ గా ఓవర్ వ్యూ. సో ఓవర్ వ్యూ చూసినట్లయితే ఫిజిక్స్ వచ్చేసి మీకు ఫిజిక్స్ మొత్తం మీద మీకు 3 క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి. 3 క్వశ్చన్స్ డ్రాప్, వేరియస్ షిఫ్ట్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేశాను. సో అంటే +12 మార్క్స్ యాడ్ అవుతున్నట్టే లెక్క, అంటే వేరియస్ స్టూడెంట్స్ కి. అలాగే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ వచ్చేస్తే మ్యాథ్స్ లో +2 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ డ్రాప్ అనమాట. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి. ఈ 2 క్వశ్చన్స్ డ్రాప్ కి మీకు +8 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఇది ఓన్లీ ఎక్కడ కేవలం ఫస్ట్ ఫెబ్ షిఫ్ట్ 2లో యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ వేరియస్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఫిజిక్స్ కి వచ్చేసి వేరియస్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఓవరాల్ గా డ్రాప్. కెమిస్ట్రీలో డ్రాప్ అయితే లేదు.
అండ్ ఫిజిక్స్లో 2 ఆన్సర్లు ఉన్న క్వశ్చన్లు 2 షిఫ్ట్లలో అవుతున్నాయి. అవన్నీ నేను ముందే మీకు క్లియర్గా చేశాను. ఇంకొక వీడియో అయితే మళ్ళీ చేస్తాను, క్లియర్గా ఒక పేపర్ మీద రాసుకొని మీకు అవన్నీ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాళ్ళకైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.